హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అందరూ చాలా ఇష్టంగా తినే ది ఫేవరెట్ రెసిపీ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీని డబల్ మసాలాతో అండ్ డబల్ గ్రేవీతో మంచి టేస్ట్ వచ్చేలాగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక ప్రాసెస్లోకి వెళ్తే, బిర్యానీ చేయడానికి ముందుగా మనం ఒక 3 గ్లాసెస్ బాస్మతి రైస్ని ఒక గిన్నెలో వేసుకొని వాటర్తో నీట్గా వాష్ చేసుకోండి. ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఇందులోనే ఒక 6 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఒక గంట పాటు రైస్ బాగా నాననివ్వండి. నెక్స్ట్ బిర్యానీలోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి దీనికి మనం చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, షాజీరా అండ్ 2 స్టార్ పువ్వులు, మిరియాలు, 1 ఇంచ్ కొబ్బరి ముక్క, 2 స్పూన్ల ధనియాలు ఇవన్నీ పక్కకు పెట్టేసుకోండి. ఇవన్నీ ఒక ప్యాన్ లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. చూడండి, ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ కోసం 2 బిగ్ సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. 5-6 పచ్చిమిర్చి అండ్ ఒక టమాటా, పుదీనా అండ్ కొత్తిమీర, ఒక నిమ్మకాయని కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 1 kg చికెన్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే ఒక గరిటెడు కారం వేసుకోండి. నెక్స్ట్ అరగరిటెడు సాల్ట్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ పసుపు వేయండి. కొంచెం కర్డ్ వేసుకోండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా వేయండి. అండ్ ఇందులోనే కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర అండ్ ఒక టమాటాని ప్యూరీ చేసుకొని వేసుకోండి. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోండి. అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే ఇందులో ఒక నిమ్మకాయని కూడా పిండుకోండి. ఇవన్నీ వేసుకొని ఈ ఉప్పు, కారం, మసాలాలు చికెన్కి పట్టేలాగా మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోండి. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని అండ్ చిల్లీస్ని కూడా వేసుకొని ఇలా మంచిగా వేయించుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని రైస్ గిన్నె పెట్టుకొని ఇందులో ఆల్ స్పైసెస్ వేసుకోండి. చెక్క, లవంగాలు, యాలకులు, బగారా పువ్వు అండ్ బగారా ఆకు, కొంచెం ఆయిల్ వేసుకొని రైస్ మొత్తం 80% వరకు బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ బిర్యానీ వేయడానికి ఒక మందపాటి గిన్నె తీసుకొని అడుగులో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అడుగులో వేసుకొని ఇందులోనే కొన్ని నీళ్లు చల్లుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా కొన్ని వాటర్ చల్లుకొని మిక్స్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది అడుగంటకుండా గ్రేవీగా బిర్యానీ అనేది మంచిగా దమ్ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ రైస్ కూడా 80% బాయిల్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని బాయిల్ అయిన చికెన్ మీద వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని చల్లుకోండి. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. నెక్స్ట్ లేయర్ కూడా మళ్ళీ రైస్ని వేసుకొని రైస్ బాయిల్ అవ్వగా మిగిలిన వాటర్ని ఒక 1 గ్లాస్ తీసుకొని ఇలా చుట్టూ తిప్పుకుంటూ వాటర్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. పైన కొంచెం పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని నెక్స్ట్ మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఫుడ్ కలర్ని వేసుకోండి. ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, ఇది హెల్త్కి మంచిది కాదు. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే ఒక 2 స్పూన్స్ గీ కూడా వేసుకొని కొన్ని బ్రౌన్ ఆనియన్స్ చల్లుకొని పైన క్యాప్ పెట్టేసుకొని ఒక 40 మినిట్స్ వరకు బిర్యానీని దమ్ చేసుకోండి. కింద ఒక ప్లేట్ అయినా పెనమైనా పెట్టుకొని బిర్యానీని దమ్ చేసుకోండి. చూడండి, ఒక 40 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి బిర్యానీ అనేది దమ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, బిర్యానీ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది.
నెక్స్ట్ స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని బిర్యానీని కిందికి దించేసుకొని ఒక బేషన్లో వేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే. అంతేనండి, చాలా సింపుల్ కదా. డబల్ మసాలాతో రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద అయితే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.